చేరువచ్చినటువంటి మీకు అందరికీ క్రీస్తునామములో మరొకసారి నాకు తెలియజేసుకుంటున్నాం పిల్లరా. మరి ఈరోజు నేను చెప్పబోయే అంశం, దేవుని ప్రజలకు ఉండవలసినది వినయమా గర్వమా? ఈ రెండు ఉన్నాయి మనిషిలో. లేవండి, మనిషిలో గర్వం అనేది నాలో లేదండి అని మీరు చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఎవడు చెప్పసారు, ఒక్క యేసు తప్ప. ఈ గర్వం, ఈ వినయం రెండు చాలా ప్రాముఖ్యమైన మనిషిలో. ఒకటేమో మనిషికి పతనాన్ని తీసుకొస్తుంది గర్వం అనేది, వినయం అనేదేమో ఒకటి ఘనతను తీసుకొస్తుందని వాక్యం చెబుతుంది. బయట వాళ్ళకి అన్నీ ఉంటాయి, మనం ఏమి చెప్పలేము. ముఖ్యంగా నేర్చుకోవాల్సింది దేవుని ప్రజలకి. అసలు దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు అని ఎవరిని అంటాం మనం అని అన్నప్పుడు, పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటారంటే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి. ఒకప్పుడేమో దేవుని ప్రజలు కారంట, తర్వాత దేవుని ప్రజ అయితేరంట, ప్రజ అయితేరి. ఒకప్పుడు ఎందుకు దేవుని ప్రజలు కాలేకపోయారు? ఒకప్పుడు దేవుని ప్రజ ఎందుకు కాలేరు అని అంటే, దేవుడు మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీయులు మాత్రమే నా ప్రజలు అన్నాడు. ఇశ్రాయేలీయులు మాత్రమే స్వాస్థ్యంగా ఆయన భావించాడు. అందరినీ దేవుని ప్రజలుగా భావించలేదు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుడు తన ప్రజలుగా భావించి, వారికి ఇస్తానన్న దేశంలో మీరు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి, నేను మోషే ద్వారా మీకు ఏ శాసనాన్ని అయితే ఇస్తున్నానో, ఏ చట్టాన్ని అయితే ఇస్తున్నానో, ఆ చట్టాన్ని మీరు అవలంబించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి అని, నా ప్రజలుగా ఇవి చేస్తారని వారికి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. వాళ్ళు విధేయులుగా బ్రతకలేకపోయారు, వినయంతో ఆయన దగ్గర ఉండలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి అందరూ దేవుని ప్రజలు కాదు. అప్పటికి కూడా దేవుని ప్రజలు కాని వారను, ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, దేవుని ప్రజ కాని మీరు అంటే, ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు ప్రజగా ఎందుకు ఉండలేదు అంటే, వారికి దేవుడు ఒక శాసనాన్ని ఇచ్చాడు, ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కనుక ఇది మాది, మా దేవుడు మాకిచ్చినది అని అంటూ, ఇశ్రాయేలీయులు కాని వారిని అంటే అన్యుల్ని, మీరు దేవుని ప్రజలు కానివారు, మీకు ధర్మశాస్త్రం లేదు, మీకు ఒక చట్టం లేదు, ఒక శాసనం లేదు, మీరు దేవుడు లేనివారు అని వారిని ఉద్దేశించి ఎవరు మాట్లాడేవారంటే ఇశ్రాయేలీయులు మాట్లాడేవారు. అందుకనే ఒకప్పుడు ప్రజగా ఉన్నటువంటి అన్యజనులు ఇప్పుడు దేవుని ప్రజ అవుతారు. ఇప్పుడు దేవుని ప్రజలు ఎలా అయ్యారు? వారిని దేవుడు ప్రజలుగా భావించి వారికి అంత బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యతను విస్మరించి అది మరిచిపోయి వారు అవిధేయులుగా మారి దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలులే దేవుని ప్రజ కాకుండా పోయారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుని ప్రజ అయ్యే అవకాశం మరలా వారికి లభించింది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ చెప్తారు చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం 11 చదువుతాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు, అంటే సున్నతి ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేలీయులు. సున్నతి లేని వారు ఎవరు? అన్యజనులు. అంటే సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు మీరు అనబడిన మీరు అంటే అన్యజనులు. ఆ కాలమందు, ఏ కాలమందు? మేము దేవుని ప్రజలము, దేవునికి అతి సన్నిహితులము, దేవుని స్వాస్థ్యం మాది, దేవుని విధులు మావి, దేవుని ఆచారాలు మావి, దేవుని న్యాయ విధులు, ఆయన కట్టడలు అన్నీ మావి అని చెప్పుకునే వారు, సున్నతి గలవారుగా పిలువబడిన వారు, దేవుడు లేడని పిలువబడుతున్న వారి కాలంలో, ఆ కాలం మంది ఏమన్నారట? ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఇశ్రాయేలీలతో మీరు సహపౌరులు కాదు, వారితో సమానం కాదు, అసమానత్వం. మీరు తక్కువ, వారు ఎక్కువ. మీరు తక్కువ జాతి వారు, మేము ఎక్కువ జాతి వారం. మీరు అంటరాని వారు, మేము గొప్పవారం అన్న వ్యత్యాసం ఆనాటి సమాజంలో కనబడేది కనుక ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి
క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. వాళ్ళు ఇలా వాగ్దానాలు మావి, బలులు మావి, ధూపారాధన మావి, ఇవన్నీ దేవుడు మాకిచ్చాడు, ఇవన్నీ మీకే ఎక్కడున్నాయి అని తక్కువ చేసి గేలి చేసి మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? అప్పుడు దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు రాగానే సమీపం చేసే పనిలో దేవుని ప్రజగా చేశాడు యేసుక్రీస్తు వారు. అక్కడ చదువుతున్నాను, ఈ లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. క్రీస్తుకు దూరస్తులు మీరు ఎవరు? ఇశ్రాయేలు దగ్గర మీరు సహపౌరులు కాకముందు వారితో వ్యత్యాసం ఉంది, మీకు సమానత్వం లేదు, వారితో పాటి అసమానత్వం ఉంది కనుక అప్పుడు మీరు వారితో సమానులు కాదు కనుక మీరు క్రీస్తుకి దూరస్తులై ఇంటని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇద్దరికి మధ్య వ్యత్యాసాన్ని ఏది తీసుకొస్తుంది? ఏది ద్వేషాన్ని పెంచింది అంటే ధర్మశాస్త్రం అనేది వారి మధ్యకు వచ్చి ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడో అది ఇవ్వటం వలన అన్యులకి ఇశ్రాయేలుకి మధ్య ఒక మహా అగాధం ఏర్పడింది. ఇప్పుడు ఆ మహా అగాధం తీసివేయాలంటే ఏది పెంచింది వారిలో ద్వేషం? ఏది పెంచింది వారిలో గర్వం? ఏది పెంచింది వారిలో తక్కువగా చూడటం? అంటే ధర్మశాస్త్రం ఉంది కనుక వారు ఎగిరెగిరి పడుతున్నారు, గర్విస్తున్నారు. ఇది తీసేసి ఉభయులను ఏకం చేసే కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని, అంటే ఏ ఇద్దరిని? ఇశ్రాయేలుల్ని ఇటు అన్యుల్ని ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. సిలువ వలన ఏం చేశారంటమ్మా అంటే సిలువ మీద మరణం పొందింది ఎందుకు అని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఏదైతే అడ్డుగోడగా ఉందో ఉభయుల్ని ఏకం చేయకుండా విభేదిస్తూ ఇరువురిని దూరం చేస్తూ ఉన్నటువంటి ఒక చట్టాన్ని తను నెరవేర్చి ఆ ఉభయుల్ని ఏకం చేయడానికి దాన్ని తీసేసి ఇద్దరిని సంధి చేసి సమకూర్చాడు. అది ఉన్నంత వరకు ఇరువురు కలవటానికి వీలు లేదు. మళ్ళీ అది తీసేసిన తర్వాత ఇరువురు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు నేను యూదులని గ్రీసు దేశస్థులని లేదు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. ఇప్పుడు అందరూ సమానం. ఎప్పుడు? క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు బోధలు విన్న తర్వాత, క్రీస్తు ఆ ఉభయులను దూరం చేసిన మధ్య గోడను పడగొట్టిన తర్వాత, అది పడగొట్టిన తర్వాత ఉభయులు ఏకం చేశారు, ఒక నూతన సృష్టిగా చేశారు. ఇప్పుడు ఒకటే, అందరూ ఒకటే. ఇప్పుడు అందరూ ఒకటే. ఇప్పుడు కూడా మనం ఎవరిమి అంటే దేవుని ప్రజలము. అప్పుడేమో ఇశ్రాయేలు దేవుని ప్రజలు యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు నామంలోకి వస్తారో, ఇశ్రాయేలు అయినా యేసునామందు విశ్వాసం ఉంచినా, అన్యులైనా యేసునామందు విశ్వాసం ఉంచి వీళ్ళు కూడా దేవుని ప్రజలు అని పిలువబడతారు. ఇది దేవుని ప్రజలు అంటే మనం దేవుని ప్రజలలో ఉండాల్సిన వేడికి. మరి దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్లో ఎందుకు వచ్చింది గర్వం అంటే ఇది మాది, ఇది నాది, నాది అని ఎప్పుడైతే మనము అహంభావంగా ప్రదర్శిస్తామో అదే మనిషిలో అహాన్ని తీసుకొస్తుంది. గర్వం కనిపిస్తుందమ్మా? కనిపించదు. కనిపించకపోయినా మనిషిని ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. గర్వం అనేది మనిషిని నాశనం చేసేస్తుంది. తనకుండే లక్షణాలు, గుణాలు ఎలా ఉంటాయి తెలుసమ్మా? గర్వానుకున్న నిర్వచనాలు, గర్వానుకున్నటువంటి అర్థాలు చూస్తే మనిషిని పతనానికి నడిపిస్తుంది. అది కనపడదు, కానీ అది గొప్ప శక్తి కలిది. గర్వం మాత్రం ఏం చేస్తుందట? అది మనుషుల్ని పాపములో పడేస్తుంది. తర్వాత దేవుని నుండి కూడా అది ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది. తర్వాత అది మనిషిని నాశనానికి నడిపిస్తుంది. తర్వాత మనుషుల్లో కూడా గర్వాన్ని ఎక్కువ ప్రదర్శిస్తుంది. ప్రజల్లో, సమాజంలో అవమానాన్ని కూడా తీసుకొస్తుందా? అది అవమానాన్ని తీసుకొస్తుంది. అలాగే
శాశ్వత నష్టాన్ని కూడా అది తీసుకొస్తుంది. మనిషికి నష్టం కలిగేస్తుంది. ఇన్ని చేస్తుందంటే ఒక్క గర్వానికి మనిషిని ఎన్ని విధాలుగా ముప్పు తిప్పలు పెట్టాలో దానికి బాగా తెలుసు. గర్వానికి మనిషి పతనం అవటానికి కారణం అదే, మనిషి మోసపోవడానికి కారణం అదే. ఇన్నింటికి కారణమైన ఈ గర్వాన్ని మనలో ఎలా తీసివేయాలి, దీన్ని ఎలా కనిపెట్టాలి, ఎలా కనుక్కోవాలి దీన్ని అంటే మనం కొన్ని చూస్తుంటాం. కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. జ్వరం రాబోతుందంటే ముందుగానే మనకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయమ్మా? ఏం కనిపిస్తాయి? తలనొప్పిగా రావడం, తర్వాత గొంతు గరగర అనడం, కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా ముందు సూచనలు. అంటే ఏం సంకేతం ఏంటి? నాకు త్వరలో జ్వరం రాబోతుందన్నమాట అని మనకు తెలియపరుస్తుంది. చిన్న చిన్న రుగ్మతలు రాబోయే జ్వరాన్ని సూచిస్తున్నాయా? అలాగే దేవుడు కూడా గర్వాన్ని గురించి కూడా చాలా చక్కటి మాట రాయించాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడు ఏం మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వము వస్తుంది మనిషి కంటే, నాశనానికి మొదలు పెట్టాడు, నాశనానికి లోనవుతున్నాడు మనిషి అంటే ముందు ఏమొస్తట? నేను, నాకు చోటు ఎవడు, నాకు చెప్పేటోడు నువ్వు ఎవడరా? ఇలా గర్వించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఫరో ఉన్నాడు కదా, ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన ఫరో రాజు యెహోవా ఎవడు అన్నాడు తెలుసా? అహరోను మోషేలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు తీసుకొని వచ్చి, అయ్యా నీ దగ్గర ఇలా చెప్పమన్నాడు, మేము ముఖ్యంగా నువ్వు మా ప్రజలు పంపించేస్తే మేము అరణ్యానికి వెళ్ళి అక్కడ బలిపీఠాలు కట్టించి మా దేవునికి బలులు అర్పించాలి, పంపించంటే అని మా దేవుడు చెప్పాడు, నువ్వు వినాలి అంటే వాడు ఎవడు, యెహోవా ఎవడు అన్నాడు. అంటే దేవుడిని సైతం ఎవడు అన్నాడంటే ఎంత గర్విష్టం ఇక్కడ చూడండి. అలా గర్వించబట్టే ఏమైపోయాడు ఫరో రాజు? ఏమైపోయాడమ్మా? ఆ ఫరో సైన్యం ఆ సముద్రంలో ఏమైపోయారు? నాశనం అయిపోయారు, మునిగిపోయారు. దానికి ముందు ఎన్నో హెచ్చరికలు, ఎన్నో సూచనలు మోషే ఆహారం ద్వారా చూపించినా, దేవుడు ఎన్నో తెగులు రప్పించినా కొంచెమైనా గర్వం తగ్గిందా ఫరోకి? అసలు తగ్గలేదు. తగ్గిందంటారా? తగ్గలేదు. నాశనం అయిపోయాడు. అందుకే నాశనానికి ముందు ఏం నడుస్తుందట అంటే దేవుని ప్రజలకు ఏది ఉండకూడదమ్మా? మెయిన్ గర్వం ఉండకూడదు. గర్వం ఉంటే ఏదో ఒకరోజు నిన్నది నల్లి చేస్తుంది, నాశనం చేసేస్తుంది. మనం అనుకుంటున్నాం, మనకి ఎవరికి తెలియదులే అనుకుంటున్నాం. నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చేసే చేష్టలను బట్టి, నీ బిహేవియర్ ఉంది చూశారు, దాన్ని చూసి కనిపెట్టొచ్చు నీలో గర్వం ఉందా లేదా అని. తెలుసా? మనం గర్వం లేదనుకుంటున్నాం, మనలో ఖచ్చితంగా ఉంది గర్వం. అది ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతూనే ఉంటుంది, దాని ద్వారా ప్రజలకి తెలియపరచబడుతూ ఉంటుంది. ఎన్నో ఉన్నాయి మనిషిలో. దాని ఏమంటాం, భావోద్వేగాలు అంటాం కదా, మనలో చాలా ఉన్నాయి. దుఃఖం ఉంది, బాధ ఉంది, ఏడుపు ఉంది, నవ్వు ఉంది, గర్వం ఉంది, వినయం ఉంది. అంటే అరిషడ్ వర్గాలు అని ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మనిషిని నాశనం చేసే కొన్ని గర్వపు క్రియలు కూడా ఉన్నాయి. ఏ సందర్భం వస్తే ఆ సందర్భంలో ఖచ్చితంగా అవి బయటపడేస్తాయి మనుషుల నుంచి. కోపం ఉందనుకోండి, ఎప్పుడు కోపం వస్తుందా? అప్పుడప్పుడు కోపం వస్తుంది, అంతే కదా. నవ్వు ఎప్పుడు నవ్వుతారా? నవ్వేటప్పుడు నవ్వుతాం. ఎప్పుడు ఏడుస్తారా? ఏడిచేటప్పుడు ఏడుస్తాం. అంటే సమయం, సందర్భాన్ని బట్టి మనము వీటిని బయట పెడుతూ ఉంటాం. అలాగే గర్వం కూడా మనిషిలో బయటపడుతూ ఉంటాడు. మరి గర్వం మంచిదా? దేవుడు ఖచ్చితంగా చెప్పించాడు, రాయించాడు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అన్నాడు. తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటే ఇంక ఎగిరెగిరి పడుతుంటాడు అనమాట మనిషి. అహంకారమైన మనసు అంటే అహంకారంతో విర్రవీగుతున్న దుష్టత్వం మనిషిలో పెరుగుతూ పోతుంటుంది. అంటే అది అలా వచ్చింది అంటే అది మనము పసిగట్టాలి మనలో. అది రాకూడనిది. అది పెద్ద రోగం, పెద్ద జబ్బు. దాన్ని అలాగే వదిలేస్తే ఏం చేస్తా అంటే నిన్ను మరణానికి తీసుకెళ్తుంది.
పతనానికి తీసుకెళ్తుంది అని ముందుగానే పసిగట్టి దాన్ని ఆదిలోనే తుంచివేయడానికి ప్రయత్నించారు. గ్రంథంలో చాలామంది అహంకారులు ఉన్నారు. రాజులు అనేవారు ఉన్నారు, భక్తులుగా ఉన్నారు, కొంతమంది విధేయులుగా బ్రతికారు, వినయులుగా బ్రతికారు. వారిలో ఒక ఇద్దరు చూపిస్తారు.